ఎవడో ఏడుస్తాడని తన దేశ భద్రతకు ముప్పు వచ్చేదాన్ని ఎక్కడా ఇజ్రాయెల్ వదలట్లేదు. పాలస్తీనాలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, శరణార్థి శిబిరాలు ఇవి దేనికి వాడుతున్నారు? అందులో 10 మంది ఆ పర్పస్ కింద ఉంటే మిగతా వాళ్ళంతా ఉగ్రవాదులే. దాని కింద బొరియలు ఉంటాయి, అంటే బొరియలు అంటే సొరంగాలు ఉంటాయి, ఆ సొరంగాల్లో ఆయుధాలు ఉంటాయి, అక్కడే తీవ్రవాదులు ఉంటుంటారు. ప్రపంచ దేశాలకి ఎందుకోసం అక్కడే ఉంటారంటే, ప్రపంచ దేశాల వాళ్ళు కనుక దాడి జరిగింది అనుకోండి, స్కూల్ మీద దాడి చేశారని ఏడ్ చేయడం, యూనివర్సిటీ మీద దాడి చేశారని ఏడ్ చేయడం. మొన్ననే అమెరికా అడిగింది, యూనివర్సిటీ ఎట్టా పేల్చేశారు పాలస్తీనాన్ని, ఇదిగో దాంట్లో ఉన్న ఆయుధాలు ఇన్నిరా నాయన అని చెప్పి చూపించారు, మూసుకు కూర్చుంది అమెరికా. అట్లాగే ఇప్పుడు హాస్పిటల్ని ధ్వంసం చేయడం అన్నటువంటి తాజాగా చోటు చేసుకున్న పరిణామం. ఇజ్రాయెల్ ఫోర్సెస్ అటాక్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ గాజాస్ ఖాన్ యూనిస్ డ్యూరింగ్ యాంటీ హమాస్ ఆపరేషన్. గాజాస్ హెల్త్ మినిస్ట్రీ సెడ్ that Israel troops stormed Al Khair hospital and arrested medical staff. The officials added that at least 50 people were killed overnight in Khan Yunis. Gaza's officials also claimed that the Israel army placed another hospital under siege. ఇది హాస్పిటల్ సీజ్ చేసేసారు, హాస్పిటల్లో 10 మంది బాధితులు ఉంటే మిగతా వాళ్ళందరూ తీవ్రవాదులే, దాని కింద ఉండేటువంటిది తీవ్రవాద స్థావరాలే, అందుకనే హాస్పిటల్ అనే మొహమాట పడట్లేదు, దాన్ని సీజ్ చేసి ముందు అందరినీ చెక్ చేసి తీవ్రవాదులు ఉంటే చంపేస్తుంది, లేకపోతే బయటికి పంపొస్తుంది, అలాగే దాని కింద స్థావరాలు ఉంటే పేల్చేస్తుంది.